అందరికీ నమస్కారం అండి. కూటమికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నట్టు కొంత విశ్వసనీయ సమాచారం, విశ్వసనీయమైనటువంటి కొంతమంది ఇంపార్టెంట్ నాయకుల దగ్గర నుంచి అయితే సమాచారం అయితే వచ్చింది. అది ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారు పాలకొల్లు సభలో రేపు జరగబోయే ప్రజాగలం చంద్రబాబు నాయుడు గారు పాలకొల్లు సభలో అయితే ఆయన టీడీపీ తీర్థం అయితే పుచ్చుకోబోతున్నారు. అఫీషియల్గా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. అయితే ఈయన జాయిన్ అవడంతో పాటు నరసాపురం టికెట్ని కూడా వీరికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి అని అయితే చెప్తున్నారు. అయితే ఆల్రెడీ నరసాపురం టికెట్ని బీజేపీకి కేటాయించారు. కాకపోతే RRR గారు కంపల్సరీ ఎంపీ టికెట్నే అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎంపీగానే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెడుతున్నారు. లేదా ఆల్టర్నేట్ ఏదైనా కూడా ఆయన పోటీకి ఎలా అయినా సిద్ధమే. కాకపోతే ఏలూరు ఆల్రెడీ టీడీపీకి కేటాయించారండి. టీడీపీకి ఏదైతే ఏలూరు సీట్ని ఇచ్చారో ఏలూరు సీట్ని తీసుకొచ్చి బీజేపీకి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి నరసాపురం ఏదైతే బీజేపీ ఉందో దాన్ని RRR గారికి టీడీపీ ఖాతాలో వేస్తారు. నెక్స్ట్ ఇంకొక చేంజ్ కూడా జరగబోతుంది. అదేంటంటే కడప ఎంపీ అభ్యర్థిని కూడా వీళ్ళు చేంజ్ చేసే ఆలోచనలు అయితే ఉన్నారని తెలుస్తుంది. కడప అభ్యర్థిగా ఆల్రెడీ భూపేష్ రెడ్డి అని చెప్పేసి టీడీపీ తరపు నుంచి క్యాండిడేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రజాగళం సభలు కూడా అక్కడ కడప జిల్లాలో జరిగినాయి. కాకపోతే అది వచ్చేసి జంబలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఎవరైతే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారో, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని బీజేపీ ఎంపీగా కడప నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి భూపేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను జంబలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా మారతాడండి. ఈ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ఎమ్మెల్యే సీటు ఒకటి తగ్గుతుంది కాబట్టి బీజేపీ వాళ్ళకి ఏదైతే జంబలమడుగుని వేరే వాళ్ళకి ఇవ్వడంతో ఇక్కడ ఎమ్మెల్యే సీటు తగ్గుతుంది, ఎంపీ సీటు పెరుగుతుంది ఇక్కడ. సో తంబళంపల్లి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తంబళంపల్లి టీడీపీకి ఆల్రెడీ బీజేపీకి అనౌన్స్ చేశారు. ఇది తంబళంపల్లిని టీడీపీకి అప్పచెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ నరసాపురం సీటు కనుక కాకపోతే బీజేపీ వాళ్ళు దాన్ని ఇవ్వను అంటే కనుక ఉండి నుంచి ఆల్రెడీ అక్కడ రామరాజు గారు ఉన్నారు. రామరాజు గారిని ఆల్రెడీ అభ్యర్థి కింద అనౌన్స్ చేయడం జరిగింది. రామరాజు గారు సహకరిస్తే RRR గారిని ఉండి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం ఉండి నుంచి రామరాజు గారు అయితే సపోర్ట్ చేస్తారని అక్కడ ఉన్నటువంటి జనం కార్యకర్తలు ఎవరైతే చెప్తున్నారో. ఎందుకంటే RRR గారికి అక్కడ ఒక కార్యకర్తల బేస్ ఉంది, అక్కడ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కూడా ఆ ఉండి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి, పైగా టీడీపీకి అది పెద్ద కంచుకోట. సో అక్కడి నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే బెటర్ ఏంటంటే నరసాపురం సెగ్మెంట్లో రాజుగారు పోటీ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లకి కూడా బలం చేకూరుతుంది. ఒక్క ఉండికి మాత్రమే పరిమితం అయితే మిగతా కొంత స్లో అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఎంపీ సెగ్మెంట్లో ఈయన ఉంటారో అక్కడ కింద ఉన్నటువంటి అందరికీ కూడా బలం వచ్చే అవకాశం ఉంది. సో నరసాపురం అయితే బెస్ట్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. లేకపోతే నెక్స్ట్ ఏదైతే బీజేపీకి ఇచ్చిన అనపర్తి రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అనపర్తి ఆల్రెడీ గతంలో కూడా మురళీమోహన్ గారు పోటీ చేసినప్పుడు కేవలం అనపర్తి సీటు వల్లే మురళీమోహన్ గారు ఓడిపోవడం జరిగింది. మిగతా 6 నియోజకవర్గాల్లోనూ మెజారిటీ వచ్చినా కూడా అనపర్తి అసెంబ్లీ సెగ్మెంటు మెజారిటీ రావడంతో, కాంగ్రెస్ మెజారిటీ రావడంతో మురళీమోహన్ గారు ఓడిపోవడం జరిగింది. సో ఈ విషయాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్స్, అలాగైతే ఎవరైతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా పురంధరేశ్వర్ గారిని కలవడం జరిగింది. ఆమె కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే ఆవిడే అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఎఫెక్ట్ ఆవిడకే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పరిగణలోకి మా దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము దీన్ని పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ టీడీపీకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పారు. కాకపోతే అనూహ్యంగా ఈరోజు జరిగినటువంటి కొవ్వూరులో ఏదైతే ప్రజాగళం సభ ఈ వీడియో తీసేటప్పటికి ఇంకా జరుగుతూ ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గాల పేర్లు ప్రస్తావిస్తూ ఆల్రెడీ ఇక్కడ 2 జనసేన ఉన్నాయి, నిడదోలు అయితే రాజానగరం ఏదైతే 2 ఉన్నాయి. మనం బీజేపీకి ఒకటి ఇచ్చాము ఇక్కడ అనపర్తి. కాకపోతే దాన్ని కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అది కూడా మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయని అయితే ఆయన క్లియర్ కట్గా ప్రజాగళం సభలోనే అనౌన్స్ చేశారు. సో ఈ చేంజ్ కూడా ఖచ్చితంగా ఉంటుందని అయితే అనుకోవచ్చు. ఇవ్వండి, దీనివల్ల ఏమన్నా సీట్లు అలాగే పెరిగే అవకాశాలు ఉండే అవకాశం ఉంది, కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి సర్వేలు కూడా ఏ అయితే నియోజకవర్గాలు ఇప్పుడు మనం ప్రస్తావించామో అవన్నీ అన్నట్లు తమ్మలంపల్లి ఇటువంటి ఓడిపోనున్న సీట్ల కింద అయితే సర్వేల్లో వచ్చినాయి. ఇప్పుడు టీడీపీకి ఇవ్వడంతో కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో. రేపు ఎల్లుండిలో RRR గారు అయితే ఖచ్చితంగా రేపు ప్రజాగళం సభలో జాయిన్ అవుతారు.
2 రోజులు ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం ముందు చర్చించుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ కూటమికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.